హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, an amount of 8,000 is invested at an annual interest rate of 7% for a period of 3 years. What is the simple interest earn on this investment అన్నాడు. ఓకే, యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 8,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేశాడు. ఎంత పర్సెంట్కి ఇన్వెస్ట్ చేశాడు? 7%కి ఇన్వెస్ట్ చేశాడు. ఎంత డ్యూరేషన్కి ఇన్వెస్ట్ చేశాడు? 3 years డ్యూరేషన్కి ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఈ 3 yearsకి ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అని అడిగింది. అది ఎంత ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. ఓకే, ఇక్కడ డేటా ఏమి ఇచ్చాడో చూద్దాము. గివెన్ దట్ ఓకే, ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ P is equal to 8,000 అనేది ఇచ్చాను ఇనిషియల్ అమౌంట్. ఓకే, 8,000 అనేది ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దీన్ని 8,000ని ప్రిన్సిపల్గా కన్సిడర్ చేసుకోవాలా. ఓకే, అయితే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 7% అన్నాడు. అంటే ఎంత పర్సెంట్ అని అడిగాడు కదా, అది వచ్చేసి 7%. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి R వచ్చేసి 7%. ఓకే, డ్యూరేషన్ టైం వచ్చేసి 3 years అని ఇచ్చాడు. అంటే టైం T ఈజ్ ఈక్వల్ టు 3 years అనేది ఇచ్చాడు. ఓకే, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోమన్నాడు. సింపుల్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకే, P వచ్చేసి ఎంత? 8,000. ఓకే, 8,000 ఇంటూ టైం వచ్చేసి 3, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి R వచ్చేసి 7/100. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేస్తే 80 into 3 వచ్చేసి 240. ఓకే, ఇక్కడ 240 into 7 వచ్చేసి 0, 7 4s 28, 7 2s 14, 14 plus 2 వచ్చేసి 16. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1,680 రూపీస్. ఓకే, ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ని ఈ విధంగా ఫార్ములా ప్రకారం ఇంత పెద్దదిగా వేసుకొని చేయొచ్చు. అదేవిధంగా ఇంకా సింపుల్గా ఎలా చేయాలో కానీ చూపిస్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. ఇక్కడ P వచ్చేసి 8,000. ఓకే, అదేవిధంగా R వచ్చేసి 7%, T వచ్చేసి 3 years. ఓకేనా, ఇదే విధంగా సింపుల్గా ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ 7 3s అంటే ఇంట్రెస్ట్ వచ్చేసి 7% పర్ యానం అన్నాడు. యాన్యువల్ ఇంట్రెస్ట్ కాబట్టి 7% పర్ యానము 3 years అన్నాడు. అంటే ఇక్కడ వచ్చేసి 7 3s అంటే ఈ రెండు ఇంటూ చేయండి. అంటే 7 into 3, 7 3s 21%. ఓకే, 21% అంటే 21% ఆఫ్ 8,000. అంటే 8,000లో 21% ఎంతో అది సింపుల్ ఇంట్రెస్ట్ అని అర్థం. ఓకే, దీనికి ఇది క్యాలిక్యులేట్ చేసే ముందు ఒక బేసిక్ కాన్సెప్ట్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి 10%, 100% వచ్చేసి 8,000 అయితే దీంట్లో 10% అంటే లాస్ట్ డిజిట్ కన్నా లాస్ట్ డిజిట్ ముందు ఒక పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకుంటే 800. ఓకే, అదే 1% అయితే 80. అంటే ఒక్కొక్క డిజిట్ ఎలిమినేట్ చేసుకోవాలి. 100% అంటే 8,000 అయితే 10% అయితే ఒక డిజిట్ తీసేస్తే 800. అదే 1% ఇంకొక డిజిట్ తీసేస్తే 80. ఓకే, ఆ విధంగా. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ రెండు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 7 3s 21. సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు 21% ఆఫ్ 8,000 అన్నాడు. ఓకే, ఇక్కడ 10% ఎంత? ఈ విధంగా 10% ఎంత? 800. ఓకే, 10% వచ్చేసి 800 అయితే ఇక్కడ 10 into 2 చేస్తే 20% వస్తుంది. ఓకే, 20%లో ఇక్కడ ఇంటూ 2 చేస్తే 1,600 వస్తుంది. అయితే ఇక్కడ ఇంకా 20% వచ్చింది. ఇంకా 1% వచ్చేసి 80. ఓకే, 80 యాడ్ చేస్తే 1,680 రూపీస్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్ వచ్చింది. అంటే మనకి ఈ కాన్సెప్ట్ తెలిస్తే డైరెక్ట్గా 7 3s 21% వచ్చేసి ఆఫ్ 800 వచ్చేసి ఇక్కడ 10% వచ్చేసి 800 అయితే 20% ఎంత? ఇంటూ 2 చేసి 1,600. 1% ఎంత? 80. డైరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అంటే ఇంకా PTR/100 ఫార్ములా వేసుకోకుండా డైరెక్ట్గా ఈ విధంగా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్.